హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే జయదేవ్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడు వివేక్కి కాబోయే భార్య తన అమ్మ నాన్న ఇద్దరు కూడా వచ్చి నమస్కారం అండి అని చెప్పి జయదేవ్కి నమస్కారం పెడుతూ ఉంటే అప్పుడు జయదేవ్ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవి అని అక్కడికి వచ్చి బావగారు, వివేక్కి కాబోయే భార్య వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అంటూ జయదేవ్ ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడు జయదేవ్ని దేవి అని మాట్లాడనివ్వకుండా, సారీ బావగారు, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు చెప్పారు, అందుకే ఇంత సడన్గా పెళ్ళి ఫిక్స్ చేయాల్సి వచ్చింది అని చెప్పి దేవి అని వాళ్ళని కూర్చోమని చెబుతూ ఉంటుంది. అప్పుడు జయదేవ్, మరి నిశ్చితార్థం మాట ఏంటి దేవి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని వారం రోజుల్లో పెళ్ళి అంటుంటే ఇంకా నిశ్చితార్థం ఎందుకు బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత ఒక నిమిషం అంటూ లోపలికి వెళ్ళొచ్చి ఫ్రూట్స్ ఇంకా చీర తీసుకువచ్చి మీ చేతులతో తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి అరవిందాని జయదేవ్ని అంటూ ఉంటుంది. అప్పుడు అరవింద జయదేవ్ ఇద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా తాంబూలాలు మార్చుకుంటారు. ఎప్పుడెప్పుడు మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపించాలని మాకు ఎంతో ఆత్రంగా ఉంది అని చెప్పి ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అంటూ ఉంటే నాకు కూడా నా కొడుకు పెళ్ళి మీ కూతురుతో చేయాలని అంత తొందరగా ఉంది, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి దేవి అని అంటూ ఉంటే వస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక జయదేవ్ దేవి అనితో ఏంటి దేవి అనేది వివేక్ జానుని ప్రేమించాడని తెలిసిన తర్వాత కూడా నువ్వు అసలు వివేక్ పెళ్ళి మరొక అమ్మాయితో జరిపించాలని ఎలా అనుకుంటున్నావని చెప్పి పెళ్ళంటే నూరేళ్ళ పంటలాగా ఉండాలి, అంతేకాని మంటలాగా ఉండకూడదని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. మరి అలా వాళ్ళ నూరేళ్ళ జీవితం బాగుండాలని మిత్రకు మీరు లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశారు, కానీ కుటుంబాన్ని నట్టేట ముంచేసి కుక్క చావు చచ్చింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద, చూడు దేవి అని, నువ్వు ఇంకొక మాట నా కోడలు గురించి మాట్లాడవంటే ఊరుకునేదే లేదు, నా కోడలు చనిపోయిందని ఇంకొకసారి నీ నోటి నుండి రావద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మిత్ర అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది మామ్ ఇక్కడ, అయినా పిన్నన్న దాంట్లో తప్పేముంది, నువ్వు 10 సార్లు లక్ష్మి బతికుందని చెప్పినంత మాత్రాన చనిపోయిన లక్ష్మి బతికి వచ్చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి చనిపోయిందన్న నిజాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు మామ, అందుకే నువ్వు ఆ భ్రమల నుండి బయటకు రాలేకపోతున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. జయదేవ్ దేవి అనితో, చూడు దేవి అని, నీ కొడుకు పెళ్ళి నీ ఇష్టం, నీకు నచ్చిన అమ్మాయితో చేసుకో, పెద్దరికంగా ఏమైనా పనులు మేము చేయాల్సినవి ఉంటే మాతో చెప్పు చేస్తాము, అంతకు మించి మేము ఒక్క మాట కూడా మాట్లాడమని చెప్పి జయదేవ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అరవింద జయదేవ్ దగ్గరికి వస్తుంది. ఏమండి అని చెప్పి జయదేవ్ భుజం మీద చేయి వేస్తుంది. అప్పుడు జయదేవ్, ఏం జరుగుతుంది అరవింద ఈ ఇంట్లో, అసలు నేను 4 రోజులు లేకపోయేసరికి ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు, అసలైన దేవి అని ఏంటి వివేక్కి మరొక అమ్మాయితో పెళ్లి జరిపించాలని అలా నిర్ణయం తీసుకుంది అని చెప్పి నువ్వు ఈ ఇంటి పెద్దగా ఏం చేస్తున్నావని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద, నాకు కూడా వివేక్ పెళ్ళి జానుతోనే జరిపించాలని ఉందండి, కానీ నేను ఎంత చెప్పినా దేవి అని వినిపించుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది సరే, కానీ ఎందుకు నువ్వు లక్ష్మి చనిపోయిందంటే ఇంకా నమ్మలేకపోతున్నావు, ఆ రోజు శ్రీరామ నవమి రోజున దీక్షితులు గారు లక్ష్మి బతికి ఉండొచ్చని మనతో ఒక మాట అన్నారు, నువ్వు ఇంకా అదే నిజమని నమ్ముతున్నావా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద, లక్ష్మి బతికి ఉండడం నిజమేనండి, నాకు ఈ మధ్య లక్ష్మి బతుకున్నది నిజమని బలంగా అనిపిస్తుంది, ఎందుకో లక్ష్మి మన చుట్టూనే ఉంటూ మనల్ని గమనిస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి ఎప్పటికైనా లక్ష్మి కనిపిస్తే ఈ ఇంటికి తీసుకురావాలనేదే నా ఆశ, అలా జరగాలంటే ఈలోగా మిత్ర మనిషిల పెళ్ళి జరగకూడదు, భార్యాభర్తలుగా వాళ్ళ మధ్య బంధం మొదలవ్వకూడదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, నీ మాటలు వింటూ ఉంటే నాలో కూడా కొత్త ఆశ చిగురిస్తుంది అరవింద, నిజంగా లక్ష్మి బతికుండడం నిజమే అయితే మళ్ళీ ఈ ఇల్లు కలకల్లాడిపోతుంది, లక్ష్మి బతికుండడమే నిజమవ్వాలి, ఆ దేవుణ్ణి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అని చెప్పి అలా జయదేవ్ అంటూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి జానుతో, అసలు నువ్వు లక్కీ మిత్ర గారికి కూతురు అవ్వడం ఏంటి, ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత మిత్ర గారు మరొక పెళ్లి చేసుకున్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన వివేక్, లేదు వదిన, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య
మనీషాని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, అటువంటిది మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి లక్కీ మిత్ర గారికి కూతురు ఎలా అయింది అని చెప్పి అంటూ ఉంటే పెంచుకుంటే అని చెప్పి జాను అంటుంది. ఏంటి లక్కీని మిత్ర గారు పెంచుకుంటున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇంతకీ లక్కీని ఎక్కడి నుండి తీసుకొచ్చారు మిత్రగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు జాను హాస్పిటల్ నుండి ఎవరో ఒక ఆవిడ లక్కీని కనేసి వదిలేసి వెళ్ళిపోతే బావగారు చూస్తూ ఊరుకోలేక ఇక అలా లక్కీని తీసుకొచ్చి పెంచుకుంటున్నారని, లక్కీ ఒక అనాథని ఇక జాను లక్ష్మికి చెబుతూ ఉంటుంది. ఇక లక్ష్మి మనసులో అసలైన ప్రపంచంలో ఇంతమంది అనాథలు ఉండగా మిత్రగారు లక్కీని ఎందుకు తీసుకొచ్చారు? లక్కీ తల్లిదండ్రులు ఎవరై ఉంటారు? అయినా వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మిత్రగారు ఆ పాపను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి లక్కీ గురించి మీకు తెలిసిన వివరాలు అంతేనా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ లక్కీ సంగతి పక్కన పెట్టొదన, ముందు మా సంగతి చూడు. మా మామ్ బలవంతంగా నన్ను మరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. మా గమ్యం ఎటు వెళ్తుందో మాకే అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే మా పెళ్లి చేయవద్దునా అని చెప్పి ఇక వివేక్ లక్ష్మిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి మీరేం కంగారు పడకండి వివేక్, ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇక లక్ష్మి మనసులో వీళ్ళిద్దరి పెళ్లికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు జయదేవ్ సోఫాలో కూర్చొని లక్ష్మి మిత్రాల పెళ్లి ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు అరవింద జయదేవ్తో ఏంటండి ఇప్పుడు మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటో చూసారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకప్పుడు జయదేవ్ ఇది జ్ఞాపకం కాదరవింద, అనుభవాలు అని చెప్పి నిజంగా ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. లక్ష్మి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది, అందుకే ఇప్పుడు ఈ పెళ్లి ఫోటోని బయటకు తీసానని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి భాస్కర్ వస్తాడు. ఏంటి భాస్కర్ ఇలా వచ్చావని చెప్పి అరవింద అంటూ ఉంటే సార్ అమెరికా నుంచి వచ్చారు కదా చూడ్డానికి వచ్చాను అని భాస్కర్ అంటూ ఉంటే థ్యాంక్ యూ భాస్కర్ అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మిత్ర వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఏంటి డాడీ ఆ ఫోటో అని చెప్పి ఇక అలా ఆ ఫోటోని తీసుకొని మిత్ర అలా సంతోషపడుతూ చూస్తూ ఉంటే జయదేవ్ అరవింద ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఒకరి మొక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఇక సడన్గా మిత్రకు లక్ష్మి చేసిన మోసం గుర్తుకు వస్తుంది. ఇక తను చేసిన మోసం గుర్తుకు రాగానే మిత్ర ఒక్కసారిగా ఆ ఫోటోని విసిరి కొడతాడు. ఏంటి మిత్ర ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర మామ్ ఇంకెప్పుడు కూడా ఆ ఫోటో నా కంట పడడానికి వీల్లేదు, అది ఒక చేదు జ్ఞాపకం అని చెప్పి ఇక అలా మిత్ర అంటూ ఉంటే భాస్కర్ ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక భాస్కర్ ఆ ఫోటోని అలా గమనించడం మనీషాదేవి అని ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.